రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఈ 15 ఏళ్ల సిక్సర్ల పిడుగు నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మ్యాడ్ మ్యాక్స్వెల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టేశాడు. అయితే ఇక ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం నాడు లక్నో రాజస్థాన్తో ఆడింది. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ ని నిన్నే సాధించాడు అనమాట. ఈ మ్యాచ్ లో 8 పరుగులే చేసి వెనుదిరిగినా కూడా అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 260 బంతుల్లో 500 పరుగులు చేస్తే వైభవ్ 227 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 278 బంతుల్లో ఈ ఘనతను అందుకుని 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. 200 పైగా స్ట్రైక్ రేట్ తో 500 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్ గా కూడా వైభవ్ నిలిచాడు. అయితే ఇక ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ 260 పరుగుల్లో బంతుల్లో ఈ 500 పరుగులు సాధిస్తే వైభవ్ 227 బంతుల్లో, అలాగే ప్రియాంశార్య 278 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 280 పరుగులు, నమన్దీర్ 283 పరుగులు ఇలాగా వెళ్ళిందనమాట. ఐపీఎల్ 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ 15 ఏళ్ల 26 రోజుల వయసులో ఈ ఫీట్ సాధిస్తే ఈ క్రమంలో పృథ్వీ షా రికార్డును బద్దలు కొట్టాడు. పృథ్వీ షా 19 ఏళ్ల 164 రోజుల్లో, అంటే అతనికి అప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు ఈ ఘనత అందుకోగా, సంజు శాంసన్ 19 ఏళ్ల 195 రోజుల్లో, రిషబ్ పంత్ 19 ఏళ్ల 220 రోజుల్లో సాధించాడు. అంటే వైభవ్ సూర్యవంశీకి జస్ట్ 26 డేస్ మాత్రమే అయింది 15 ఇయర్స్ నిండి. ఓకే, సో ఈ రికార్డ్ను ఇప్పటి వరకు ఎవరు సాధించకపోవచ్చు, ఎందుకంటే ఇది అరుదైన రికార్డ్ అనమాట. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రికార్డ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.